హలో అండి. ఇప్పుడు మీరు నన్ను అడుగుతున్నది చిన్నపిల్లల కాలరు చూపించండి అని అడుగుతున్నాను. ఇందులో మనం చిన్నపిల్లల కాలర్ కట్ చేద్దాం. రాదు, ఇటు తీద్దాం. చిన్నపిల్లల కాలర్కి వచ్చేసి 12 అంగుళాల కాలర్ తీద్దాం. ఇంక ఇది చిన్నపిల్లల కాలర్, ఇది బాగుంటుంది. మీరు ఈ ప్యాటర్న్ మీనే కొంచెం పెంచుకుంటూ తగ్గించుకుంటూ కూడా 11కి ఇదే చేయొచ్చు, 13కి కూడా ఇదే పెట్టుకోవచ్చు. 12 ప్యాటర్న్లో 11 కాలర్ని కూడా దీన్నే మేనేజ్ చేయొచ్చు, 13ని కూడా దీన్నే మేనేజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 3.5 వెడల్పులో కాలర్ తీద్దాం. చిన్నపిల్లల కాలర్ కోసం మనకు బక్రం కావాల్సింది క్యాన్వాస్ 3.5. ఇక్కడ 6 అంగుళాలు పెట్టాం. ఇక్కడ పావు తక్కువ 6 పెడదాం కట్వే కాలర్ కోసం. కట్వే కాలర్ ఇక్కడ నుంచి కాలర్ పాయింట్ వచ్చేసి 2.5. ఇక్కడ 2.5. ఇక్కడ 2.5 ఉన్నప్పుడు ఇక్కడ వచ్చేసి మనం ఈ ఫ్లాట్గా ఉన్న దాని నుంచి ఒక పావు ఇంచి కిందకి డౌన్ చేయాలి. మన కాడ కొన్ని స్కేల్స్ ఉండాలి. వీటికి ఏ షేపులు పెడితే బాగుంటుంది అనేది చూసి మనం ఆ షేపుల్ని అరేంజ్ చేస్తూ ఉండాలి. షేపులు కంపల్సరీ కావాలి మనకి. మన కాడ స్కేల్స్ ఉంటేనే, షేప్ ఉంటేనే బాగుంటుంది. కాలర్ ఫ్లాట్గా పెడితే బాగుండదు. ఇప్పుడు ఈ వెడల్పు మనకి ఎంత కావాలి? ఇక్కడ పావు ఇంచు డౌన్ చేసాం కదా, ఈ వెడల్పు ఎంత ఉండాలి? వీళ్ళకి 1.5 ఒక పాయింట్ పెట్టుకుందాం. 1.5 ఒక పాయింట్ మనకి ఇక్కడ ఎంత వచ్చింది? 2.5 కదా, ఇది 2.5. దీనికంటే ఇక్కడ ఒక పావు ఇంచు, ఇక్కడ ఒక పావు ఇంచు, ఇంత పోవాలి. ఇది ఇక్కడ దీని లెక్క ఏంటంటే ఇక్కడ 2.5, ఇక్కడ 2.5 మీద మార్కింగ్ వేసి చూపిస్తాను. ఇది 2.5. దీనికంటే 1/2 ఇంచి మన కాలర్ పైకి ఉండాలి. 1/2 ఇంచి ఏది? ఈ కట్వే కాలర్లకి ఇక్కడ ఏదైతే ఉందో దానికి సమానంగా ఉండకుండా 1/2 ఇంచి పైకి ఉండాలి. 1/2 ఇంచి పైకి పెట్టి దీన్ని మనం చక్కగా షేప్ని యాడ్ చేసుకోవాలి. ఎక్కడైతే మనకి షేపు స్కేల్ సరిగ్గా ఉండాలి, చక్కగా ఉంటుందో అక్కడికి పెట్టుకోవాలి. ఈ షేపు మనకు మెడ మీద రౌండ్గా కూర్చోవడానికి ఈ రౌండ్ షేపు, ఈ షేపు. ఇక్కడ ఇది కాలర్ అన్నమాట. ఈ వెడల్పు వచ్చేసి కాలర్ ఎంత ఉంది? ఇది 1.5 ఉంది. మనకిక్కడ ఒక పావు ఇంచి నెక్కి డౌన్ చేయాలి. నెక్కు కాలరు 2 కలవు. నెక్కు వేరే ఉంటుంది, కాలర్ పైకి ఉంటుంది, నెక్ డౌన్లోకి ఉంటుంది. 2 సమానంగా. ఇది నెక్ మార్కింగ్, ఇది కాలర్ మార్కింగ్. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఎంత వెడల్పు నెక్ని ఎంత వెడల్పు చేయాలి? దీంట్లో మనకి ఎంత కావాలి? ఇటు ఖర్చు పెట్టడానికి ఇది, ఇటు మనకి కొంచెం నెక్ కంటే కాలర్ ఎక్కువ ఉండాలంటే ఇది. ఇప్పుడు మనకు ఉండాల్సింది నెక్ వెడల్పు వచ్చేసి 1 ఇంచి పాయింట్, 1 ఇంచి కంటే ఒక పాయింట్ ఎక్కువ. ఇది మనకి నెక్ వెడల్పు. ఇక్కడ నెక్ వెడల్పు ఇక్కడ వచ్చేసి పాయింట్ తక్కువ 1. ఇక్కడ పాయింట్ తక్కువ 1 ఇక్కడ పెడితే ఇక్కడ 6. ఇక్కడ 1 ఇంచి పెట్టాలి. 1 ఇంచికి కూడా ఇంకొంచెం బయటకు అనొచ్చు, కొంచెం క్రాస్ ఉండాలి కాబట్టి ఇక్కడ కొంచెం ఇలా క్రాస్ ఉండాలి. ఒక పాయింట్ కంటే కూడా ఒక దారం ఇంకొంచెం. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి 30 వెడల్పు, ఇక్కడ 30 ఉంటే సరిపోతుందేమో చూసుకోవాలి. దీనికి లెక్కలు వేరే ఉంటాయి. నేను మీకు మొద్దు కొట్టుడుగా చూపిస్తున్నా. ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ ఏదైతే మనకి ఇక్కడ ఉందో వెడల్పు,
ఇది నెక్ మనకి పూర్తిగా మనం ఇంత పెడతామా లేదా అనేది ముందు ఖాయం చేసుకోవాలి. ఇది ఇంచింపావు. ఇక్కడ ఇంచింపావు ఉన్నప్పుడు దీంట్లో నుంచి హాఫ్ ఇంచ్ ఇక్కడ నెక్ లోపలికి పోవాలి. ఇది నెక్ లోపలికి పోతే ఏమవుతుంది, ఎలా ఉంటుంది అనేది కూడా మనకు తెలియాలి. అంటే మనం ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచి నెక్ని లోపలికి కోస్తే ఈ నెక్ ఏమవుతుంది, ఇది మీడియం అన్నమాట. హాఫ్ ఇంచి అనేది మీడియం. పావు ఇంచి పెడితే కాలర్ తేలిపోతుంది. ఇలాంటి కట్వేలకి పావు ఇంచే పెట్టాలి. కట్వే కాలర్లకి పావు ఇంచి ఉంటేనే చక్కగా నిలబెట్టుకొని ఉంటుంది. దీనికి మనం పావు ఇంచే పెడదాం. ఇప్పుడు వచ్చేసి అసలైనది మీకు ముందు దీన్ని ఖాయం చేసుకోండి. నెక్ని మనం ఎన్ని భాగాలుగా విడదీయాలి ఇక్కడ అని. దీన్ని 3 భాగాలు చేయాలి. ఈ నెక్ని షేపుల కోసం మనం 3 భాగాలుగా ఎంచుకోవాలి. ఇది 7 ఉంది పూర్తిగా. ఈ 7లో మనం 3 భాగాలు చేయాలంటే 2.5 పాయింట్, అంతేనా? 2.5 పాయింట్, 2.5 పాయింట్, 2.5 సరిపోయిందిలేండి. 2.5 పాయింట్ కాడికి ఇది మనకు సరిపోయింది. ఇక్కడ ఇది కదా, ఇది ఇక్కడ ఎత్తు కోసం, ఇది ఇక్కడ గుంట కోసం. మీకు లెక్క కోసం ముందు ఇక్కడ నుంచి ఇక్కడ షేప్ కోసం, ఇది షేప్ కోసం, ఇది మళ్ళీ దీన్ని ఇలా వాల్చాం. ఇదిగోండి ఇక్కడ దాకా మనకి 2వ మార్కింగ్ దాకా దీన్నే ఇలా తెచ్చాం. మళ్ళీ ఇక్కడ నుంచి రివర్స్, ఇక్కడ నుంచి మళ్ళీ మనకి నెక్ రివర్స్ కలవాలి. అన్నీ మనకిలా కలుస్తూ ఉండాలి. స్కేల్స్ని మనం షేపులు ఎక్కడెక్కడ యాడ్ అవుతున్నాయి అనేది ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇది ఇక్కడికి కలిసింది. ముందు దీన్ని కటింగ్ చేద్దాం. ఇక్కడ ఇంకొక పాయింట్ కొంచెం షేప్ ఇద్దాం. కనబడట్లేదు కదా. కాలర్లు ప్యాటర్న్ ముందు సెట్ చేసుకోవడానికి ఒక 2-3 ప్యాటర్న్లు కటింగ్ చేయాల్సి వచ్చింది. ఒకే ప్యాటర్న్లో మనం డైరెక్ట్ కాలర్ని తీయలేము. ఇది బాగుంది, నీట్గా ఉంది. గాడు పెట్టుకున్నాం. చూడండి ఇక్కడ మనకు ఒక పాయింట్ కంటే కొంచెం ఒక పావు ఇంచుకి దగ్గర ఒక పావు ఇంచు పాయింట్ కంటే ఎక్కువ ఈ గ్యాప్ అనేది అలా ఉండాలి. ఇక్కడ నుంచి 2 సమానంగా ఉండవు, ఇంత గ్యాప్ ఉండాలి. ఒక పాయింట్ గ్యాప్, ఒక పావు ఇంచు గ్యాప్ వస్తూ ఉంటుంది. ఇది ఎందుకు ఉండాలి? చక్కగా కూర్చోబెట్టుకోవడానికి ఈ గ్యాప్ ఉండాలి. చాలామంది ఏం చేస్తారంటే ఒకే కటింగ్ ఇలా పెట్టేసి నెక్ కాలరు 2 ఒకటే తీస్తారు. కాలర్ లెక్కల్లో అలా ఉండదు. కాలర్కి నెక్కి ఒక పాయింట్, ఒక పావు ఇంచు ఇలా గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్ ఉంటేనే చక్కగా ఇది కూర్చోబెట్టుకోవాలి. అంటే ఈ గ్యాప్ ఉండాలి. నెక్ కాలర్ మీద వాలి చక్కగా కూర్చొని ఉంటుంది, డబ్బలాగా లెగవదు. వెనక చాలామంది కాలర్లు కుడితే నెక్కి కాలర్కి బ్యాలెన్స్ కుదరక కాలరు నెక్ మీద వాలి ఉండదు. చక్కగా వాలి ఉండాలంటే ఇక్కడ కొంచెం గ్యాప్, ఒక పాయింట్ కంటే ఎక్కువ ఉంది. ఇది పావు ఇంచుకి కొంచెం తక్కువ ఉంది. ఇలా సెట్ చేసుకోవాలి. ఇక్కడ మనం కొంచెం షేప్ ఇవ్వాలి. ఇక్కడ ఈ షేప్ ఇస్తే కాలర్ వాలినాక నీట్గా కనబడుతుంది.
మనం దీన్ని ఇలా తగిలియాలి. ఇక్కడ ఒక పావు ఇంచి ఖర్చు పోతుంది. ఖర్చు పోయినాక మళ్ళీ వాల్చేపాటికి ఇలా జరుగుతుంది నెక్. ఇక్కడ మనకు ఒక పాయింట్ కంటే ఎక్కువగా కొంచెం కాలర్ అనేది ఎక్స్ట్రా ఉండాలి, ఎందుకంటే నెక్ కనబడకూడదు కాబట్టి. ఇలా కాలర్లు ఇలా కట్ చేసుకోండి. ఇది మీకు అర్థమైంది అని అనుకుంటున్నా. ఇది చాలా నీట్గా ఉంది, చూడడానికి కూడా బ్రహ్మాండంగా ఉంది. ఒక కాలర్ కుడితేనే నాకు కూడా అర్థమయ్యేది. దీంట్లో ఏమన్నా మార్పులు ఉంటే చేసుకోగలం, ఎందుకంటే కాలర్ ప్యాటర్న్ ముందుగా కటింగ్ అవ్వగానే అది సెట్ అవ్వదు. ఇది బ్రహ్మాండంగా ఉంది, చక్కగా కట్వే కాలర్కి సూటబుల్గానే ఉంది. 99% నేను గ్యారంటీగానే చెప్పగలను, ఎందుకంటే నా అనుభవంతో చెప్పగలను. ఇది చాలా బాగుంది. ఈ నెక్ షేప్ అనేది బాగుండాలి, మనకంతా ఉండేది ఈ షేప్లోనే ఉంటుంది. ఈ షేప్ అనేది ఎంత బాగుంటే అంత చక్కగా కూర్చోబెట్టుకుంటా ఉంటుంది. ఇక్కడ మనం గుంట కోసే కొద్దీ కాలర్ని రివర్స్గా అలా పండబెడతా ఉంటుంది. తేల్చే కొద్దీ నిలబెట్టి ఇలా డొప్పలాగా నిలబెట్టి ఉంటుంది. ఇవి మీకు కటింగ్ చేయంగా అర్థమవుతాయి, ఒక్కసారిగా అర్థం కాదు. ఇదైతే మీడియంగా ఉంది, షేప్ చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. చూడండి, చాలా నీట్గా. ఇక్కడ ఈ క్రాస్ అనేది ఉండాలి. ఇక్కడికి కొంచెం, ఇక్కడికి కొంచెం, ఒక పాయింట్ కంటే కూడా కొంచెం ఇంకొక దారం షేప్ ఉంది ఇక్కడ. ఆ షేప్ ఇస్తే కుట్టినాక మనకు నెక్ ఇలా ఉంటుంది. అప్పుడు ఇది బ్యాలెన్స్గా చక్కగా ఉంటుంది. ఇలా ఉంటుంది నెక్. మనం స్టిచ్ చేస్తే నెక్ ఇలా ఉండాలి. చూడండి ఎంత బాగా నీట్గా ఉందో. ఇలా ఈ కాలర్ మాత్రం బ్రహ్మాండంగానే ఉంది. నేను దీనికి 99% సక్సెస్ అనే అనొచ్చు. ఇది ఓకేనా ఫ్రెండ్స్? చిన్నపిల్లల కాలర్ వచ్చేసి 12 కట్వే కాలర్. ఇది మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.